Hello everyone, I am Kishore. Welcome to the class of Spoken English. ఇప్పటి వరకు మనం ఇంగ్లీష్ యొక్క గ్రామర్ మరియు ఎర్రర్స్ ఇన్ ఇంగ్లీష్ చూసాం. అంటే మనం ఇప్పటి వరకు లిజనింగ్ పార్ట్ ఎక్కువగా చేసాం. గ్రామర్ ఎలా నేర్చుకోవాలి, ఏ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఏ వర్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుందని మనం తెలుసుకున్నాం. అలానే సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలి, నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలి, క్వశ్చనింగ్ సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలి, యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్గా ఎలా మార్చాలి, డైరెక్ట్ని ఇండైరెక్ట్గా ఎలా మార్చాలి, కొన్ని కామన్ ఎర్రర్స్ కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పటి వరకు మనం మ్యాక్సిమం వినాం, అంటే విని నేర్చుకున్నాం. నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టు మనకు 4 స్కిల్స్ ఇంపార్టెంట్: లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. ఇప్పటి వరకు మనం లిజనింగ్ మాత్రమే చేశాం. ఇప్పటి నుంచి ఈ ఎపిసోడ్ నుంచి మీరు ఎలా మాట్లాడాలని నేను చెప్తాను. అంటే మాట్లాడడంలో ముఖ్యమైన థింగ్స్ మనం తెలుసుకుందాం. మీ అందరికీ ఒక సందేహం రావచ్చు, ఇప్పటి వరకు నేర్చుకున్నాం కదా, ఎలా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి అని, ఎప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు మనం విన్న తర్వాత మాట్లాడడం మొదలు పెట్టాలి. అది మన స్నేహితులతో అయినా, బంధువులతో అయినా, తెలిసిన వాళ్ళతో అయినా, ఆఫీస్ కొలీగ్స్ అయినా, పరిచయస్తులతో అయినా, లేకపోతే ఎవరితోనో ఒక వ్యక్తితో మనం మాట్లాడడం మొదలు పెడితే మనకు మాట్లాడడం వస్తుంది. ఇలా మనం మాట్లాడడం ద్వారా మనం ఇప్పటివరకు నేర్చుకున్న గ్రామర్ మనకు అప్లికబుల్ అవుతుంది. అంటే మనం ఎప్పుడు ఎలా మాట్లాడాలి అని మనకు తెలుస్తుంది. అలా తెలిసినందువల్ల మనం కన్వర్సేషన్ స్టార్ట్ అయ్యి మన ఇంగ్లీష్ని ఫ్లూయెంట్గా మాట్లాడగలం. ఈ ఎపిసోడ్లో మనం లైవ్ కన్వర్సేషన్స్ గురించి తెలుసుకున్నాం. దానికంటే ముందు అసలు కన్వర్సేషన్ ఎలా ఉంటుంది, కన్వర్సేషన్లో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని మనం తెలుసుకుందాం. కన్వర్సేషన్లో మొదటిగా మనం క్వశ్చన్ అడుగుతాం. మామూలుగా మనకు తెలిసిన వాళ్ళైతే డైరెక్ట్గా కన్వర్సేషన్లోకి దిగిపోతాం, సంభాషణలోకి దిగిపోతాం. కానీ ఒక తెలియని వ్యక్తితో మనం మాట్లాడాలంటే ముందు అతని పేరు కానీ, ఊరు కానీ, మీరేం చేస్తున్నారని అడిగి మనం తెలుసుకుంటాం. అప్పుడు ఆ అడగటంలో మనం క్వశ్చనింగ్ చేస్తాం. అంటే మనం నేర్చుకున్న క్వశ్చనింగ్ ఫ్రేమింగ్ సెంటెన్సెస్ ఇక్కడ ఉపయోగపడతాయి. మనం నేర్చుకున్న ప్రతి పాయింట్ ఇప్పుడు మాట్లాడే కన్వర్సేషన్స్లో మనం ఉపయోగించాలి. అలా ఉపయోగించినప్పుడే మనం ఇప్పటి వరకు నేర్చుకుంది సఫలీకృతం అవుతుంది. సో ఈ యొక్క కన్వర్సేషన్స్లో మనం ఇప్పటి వరకు నేర్చుకున్న ప్రతి ఒక్క గ్రామర్ మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో లైవ్ కన్వర్సేషన్ అయిపోయిన తర్వాత, ఒక కన్వర్సేషన్ అయిపోయిన తర్వాత ఆ కన్వర్సేషన్లో ఎప్పుడెప్పుడు మామూలుగా మిస్టేక్ చేస్తారు, లేకపోతే ఎలా మాట్లాడాలి అని మనం కన్వర్సేషన్ అయిపోయిన తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు మనం చాలా మటుగా మనం మాట్లాడితే ఎక్కువగా ఫ్రెండ్స్తో మాట్లాడతాం, లేకపోతే ఆఫీస్లో కొలీగ్స్తో మాట్లాడతాం. ఇంకా మనం ఏదైనా ఒక ప్లేస్ నుంచి వచ్చినప్పుడు ఆ ప్లేస్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు కూడా మాట్లాడతాం. ఇవి ఎక్కువగా మనం మాట్లాడతాం. ఇంకోటి, మనం ఏదైనా బస్ స్టేషన్కి వెళ్ళి కానీ, రైల్వే స్టేషన్కి వెళ్ళి కానీ బుకింగ్ రిజర్వేషన్ చేసుకునేటప్పుడు అక్కడ ఉన్న అథారిటీతో మనం మాట్లాడతాం. అంటే ఇప్పుడు మీరు బాగా గమనిస్తే మనం మాట్లాడేటప్పుడు 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్తో మనం మాట్లాడబోతున్నాం. అంటే ఫార్మల్ అది కొలీగ్స్తో, ఇన్ఫార్మల్ అది ఫ్రెండ్స్తో, ఒక ప్రొఫెషనల్గా ఒక అథారిటీతో మాట్లాడేటప్పుడు ఒక ప్రొఫెషనల్గా మాట్లాడాలి. 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్వర్సేషన్ మనం ఈ ఎపిసోడ్స్లలో తెలుసుకున్నాం. అది ఇప్పుడు లైవ్ కన్వర్సేషన్గా మనం చూద్దాం. ఇప్పుడు మొదటి కన్వర్సేషన్ వచ్చేసి ఆఫీస్లో ఒక 2 ఫ్రెండ్స్, 2 కొలీగ్స్ అప్పుడే పరిచయస్తులై, అప్పుడే మీట్ అయ్యి ఎలా పరిచయం పెంచుకొని ఎలా మాట్లాడారో మనం తెలుసుకుందాం. హలో. Hi. What is your name? My name is Kiran and you are? I'm Kishore. Wow, it's nice meeting with you. How are you? I'm fine. And you are? I'm great. And may I know your hobbies? My hobbies are listening to music and bike riding as well. Good. Riding bike. My hobbies are reading books and traveling to new places. Wow, it seems like we have common fact, right? common fact and hobbies. Why don't you make a plan for a trip? Definitely, Kishore. I'll make a plan and get you back after some time. Nice meeting you. Thank you. Here we have seen a conversation with a colleague. ఇప్పుడు మనం ఒక కొలీగ్తో కన్వర్సేషన్ చూసాం. ఇట్ ఈస్ అ షార్ట్ కన్వర్సేషన్. ఒక ఫ్రెండ్ని పరిచయం చేసుకుని హాబీస్ తెలుసుకుని ప్లాన్ చేయటం. సో దిస్ ఈజ్ ఎ సింపుల్ కన్వర్సేషన్ వేర్ ఇట్ ఈస్ ఎ ఫార్మల్ కన్వర్సేషన్. ఇప్పుడు ఈ కన్వర్సేషన్లో మీరు బాగా గమనిస్తే వాట్ ఈజ్ యువర్ నేమ్ అడిగిన తర్వాత ఇద్దరు వ్యక్తులు మై నేమ్ ఈజ్ అండ్ ఐ యామ్ అని ఉచ్చరించారు. చాలామంది ఇక్కడ మై సెల్ఫ్ కిషోర్ అని అంటూ ఉంటారు. మై సెల్ఫ్ అనే ప్రొనౌన్ని అక్కడ ఉపయోగిస్తుంటారు. బట్ వీ షుడ్ నాట్ యూజ్ మై సెల్ఫ్. దేర్ వీ నీడ్ టు యూజ్ ఐ యామ్ ఆర్ మై నేమ్ ఈజ్. మీరు ఎప్పుడైనా మీ పేరుని చెప్పాలనుకుంటే మై నేమ్ ఈజ్ అని చెప్పాలి, లేకపోతే ఐ యామ్ అన్న చెప్పాలి. సో డోంట్ యూజ్ మై సెల్ఫ్, యూజ్ ఐ యామ్ ఆర్ మై నేమ్ ఈజ్. అండ్ ఆఫ్టర్ దట్
వెన్ యూ ఆస్క్ అబౌట్ హౌ ఆర్ యూ, మీరు ఎలా ఉన్నారు అడిగినప్పుడు ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ అని చెప్పండి. బికాస్ అదర్ పర్సన్ ఈజ్ షోయింగ్ కన్సర్న్ ఫర్ యూ అండ్ ఆస్కింగ్ అబౌట్ యూ. సో మేక్ ఏ కన్సర్న్ అండ్ విష్ దెమ్ ఇన్ రిటర్న్ యాజ్ థ్యాంక్ యూ. ఇప్పుడు పక్కన వాళ్ళు మనకు ఎలా ఉన్నావు అని అడిగినప్పుడు వాళ్ళు మన మీద కన్సర్న్ చూపిస్తున్నారు కాబట్టి మనం బాగున్నాం అని చెప్పి వెంటనే రిటర్న్గా థ్యాంక్ యూ అని మనం చెప్పాలి. అలా చెప్పినందు ద్వారా మనమే కాకుండా వాళ్ళకు కూడా విలువిస్తున్నట్టు ఉంటుంది. సో ఎప్పుడైనా సరే కన్వర్జేషన్లో పేరు అడిగినప్పుడు మై నేమ్ ఈజ్ అండ్ ఆర్ ఐ యామ్ అని ఉపయోగించాలి. ఎవరైనా హౌ ఆర్ యూ అడిగినప్పుడు మనం గుడ్ అని, ఫైన్ కానీ, గ్రేట్ అని చెప్పిన తర్వాత థ్యాంక్ యూ అని చెప్పి మళ్ళీ మీరు ఎలా ఉన్నారు అని అడగాలి. మళ్ళా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే హాబీస్ విషయంలో వచ్చినప్పుడు మై హాబీస్ ఈజ్ అని అంటుంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకే హాబీ మనకు ఉన్నప్పుడు మై హాబీ ఈజ్ అని చెప్పాలి, లేకపోతే ఎక్కువ ఉన్నప్పుడు మై హాబీస్ ఆర్ అని చెప్పాలి. ఇంకోటి, మన హాబీస్లో మనకు చాలా హాబీస్ ఉండొచ్చు, అందులో ఒక హాబీ ఎదుటి వాళ్ళకు కూడా సేమ్ ఉన్నట్టయితే వన్ ఆఫ్ మై హాబీస్ ఈజ్ అలా మనం యూజ్ చేయాలి. సో దిస్ ఈజ్ ఎ ఫార్మల్ కన్వర్జేషన్ వేర్ వీ కెన్ హ్యావ్ విత్ ఏ కొలీగ్ అంటే మన ఆఫీస్లో మన తోటి పనిచేసే వాళ్ళని మనం కొలీగ్ అంటాం. సో మన తోటి పనిచేసే వాళ్ళని మొదట్లో మనం చాలా ఫార్మల్గా మాట్లాడాలి కాబట్టి దిస్ ఈజ్ ఏ సింపుల్ ఫార్మల్ కన్వర్జేషన్ విత్ ఏ కొలీగ్. ముందు కన్వర్జేషన్లో మనం ఫార్మల్ కన్వర్జేషన్ విత్ కొలీగ్ చూసాం. ఇప్పుడు ఇన్ఫార్మల్ కన్వర్జేషన్ విత్ ఏ ఫ్రెండ్ చూద్దాం. అంటే ఒక ఫ్రెండ్ని కలిసినప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడతాం. ఆబ్వియస్లీ ఫ్రెండ్ అంటే మనం కొంచెం జోబేల్గా ఉంటాం, ఫార్మల్ వర్డ్స్ కాకుండా ఇన్ఫార్మల్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తాం. అది ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఈ యొక్క కన్వర్జేషన్లో ఏంటంటే మీ ఫ్రెండ్స్ అంటే నీవు లేదా మీ ఫ్రెండ్ ఎవరైనా ఒక ప్లేస్ విజిట్ చేసి ఆ ప్లేస్ గురించి ఒక వ్యక్తి క్వశ్చన్స్ అడగడం, ఇంకో వ్యక్తి దాని యొక్క ఆ ప్లేస్ యొక్క గొప్పదనం లేకపోతే ఎక్స్పీరియన్స్ చెప్పడం. ఈ యొక్క కన్వర్జేషన్ని మనం చూద్దాం. హాయ్ రూప్. Hi Kishore, how are you? ఐఎమ్ గుడ్. యూ? I'm fine Kishore. So where were you these days Kishore? So I didn't see you these days. I forgot to say, I went to a place. I went to tour in fact. Tour? May I know at what place you went? Yeah, I went to Anantagiri Hills. It is a great place to visit, you know. I think Anantagiri Hills is a pilgrimage area, right? You are absolutely right. It is a pilgrimage area and it is ancient temple. There is an ancient temple over there. It is one of the oldest temple which we have today. It would be better place to visit with our family. Wow, that's great Kishore. So are there any other places to visit Anantagiri Hills? Definitely, why not? After crossing the temple, there is a thick forest. In that forest, you don't believe, we can see deers and peacocks lively. We can take pics, we can take snaps, and you know, it is the best place to hang out with friends. And it is a freezy area, cool area. What you can say, after crossing the forest, if we go little forward, there is a hill area. You don't believe, if you stand over there, there is a view of many villages. It is a good place of nature lover. It is a good place to visit and it would be a better place for nature lover like you. And why don't you visit over there? I think you will definitely enjoy over there. Yes Kishore, definitely. After listening to your words, I got an idea that why don't I go to Anantagiri Hills? You should go. Yes Kishore, definitely. I'll make a plan and arrange a trip over there. And by the way, I heard that you are shifting to another city. Why? Yes, I got job in the other city. So that's the reason why I'm swapping to other city. The reason behind this is, while I'm staying in the current city, the commuting time for me is very large. Yes. So in order to cut short that time, I need to shift to other city. So you got new job over there. You are traveling. Traveling is much time. Yeah. It's So taking much you are time. going to stay there. Yes, Kishore. If it's so, we'll definitely miss you, Roop, Me too, Kishore. and we'll meet you soon. Yeah, definitely, Kishore. ఇఫ్ యూ సీ, ఇప్పుడు వరకు మనం ఇన్ఫార్మల్ ఫ్రెండ్స్ కన్వర్జేషన్ చూసాం. అంటే ముందు కన్వర్జేషన్లో మనం ఫార్మల్ కన్వర్జేషన్ విత్ కొలీగ్స్ చూసాం. ఇప్పుడు ఇన్ఫార్మల్ కన్వర్జేషన్ విత్ ఫ్రెండ్స్ చూసాం. ఈ యొక్క కన్వర్జేషన్లో మనం ఫార్మల్ వర్డ్స్ అంటే కుడ్, మే ఇట్లాంటి వర్డ్స్ మనం చాలా తక్కువ యూజ్ చేసాం. ఇంకా చూస్తే అసలు యూజ్ చేయలేదు. మనం ఎప్పుడైనా మన ఫ్రెండ్స్తో కానీ, మనకు తెలిసిన వాళ్ళతో కానీ, మన తోటి వాళ్ళతో కానీ మాట్లాడేటప్పుడు ఇన్ఫార్మల్ కన్వర్జేషన్ చాలా బాగుంటుంది. మీరు బాగా గమనిస్తే ముందు కన్వర్జేషన్లో మనం ఒక పర్సన్ బాగోగుల గురించి, హాబీస్ గురించి తెలుసుకున్నాం.
ఇప్పుడు ఫ్రెండ్స్ మాట్లాడుతున్నారు కాబట్టి ఒక ప్లేస్ విజిట్ చేసి ఆ ప్లేస్ యొక్క దాని గురించి చెప్పడం. ఒక ప్లేస్ గురించి మీరు ఎప్పుడైనా చెప్పాలనుకుంటే ఎప్పుడైనా అన్ని టైప్స్ ఆఫ్ వ్యూస్ చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్లేస్కి వెళ్ళారు, ఒక ప్లేస్ నుంచి తిరిగి వచ్చి మీ ఫ్రెండ్స్కి చెప్పాలనుకుంటున్నారు. అప్పుడు కేవలం మీ పాయింట్ ఆఫ్ వ్యూనే కాకుండా చాలా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పాలి. ఎందుకంటే దేర్ ఆర్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విజిటర్స్ విజిట్ ఓవర్ దేర్. చాలామంది విజిట్ చేస్తుంటారు కాబట్టి అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి. ఎలా అంటే ఒక ప్లేస్ తీసుకుంటే ఆ ప్లేస్ చిన్నపిల్లలకి ఆడుకునే విధంగా, యూత్కి ఎంజాయ్ చేసే విధంగా, తల్లిదండ్రులకి ఒక పిలిగ్రమేజ్, ఒక పీస్ఫుల్ ఏరియాగా ఉండాలి. అలానే కాకుండా ఒక నేచర్ లవర్కి ఎవరైనా ఒంటరిగా వెళ్ళినా కూడా, అలోన్గా వెళ్ళినా కూడా రిఫ్రెష్ అవ్వడానికి, టైర్డ్గా వెళ్ళినప్పుడు, అకేషన్ టైం వెళ్ళినప్పుడు లేదా టూర్ వెళ్ళినప్పుడు ఒక రిఫ్రెష్మెంట్గా, ఒక కొత్త వరల్డ్ చూసినట్టుగా ఉండేటట్టు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలా కన్వర్జేషన్ అనేది మొదలు పెట్టాలి. ఇంకోటి ఇన్ఫార్మల్ కన్వర్జేషన్లో మీరు బాగా గమనిస్తే మనం ఇందాక చూసుకుంటే యూ షుడ్ గో అని వర్డ్ వచ్చింది. చాలామంది యు మస్ట్ అండ్ షుడ్ గో అంటుంటారు. ఒక ప్లేస్కి వెళ్ళాలని మనం ఎప్పుడైనా సజెస్ట్ చేయాలనుకున్నప్పుడు చాలామంది యు మస్ట్ అండ్ షుడ్ గో, నువ్వు ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అని అంటుంటారు. మస్ట్ షుడ్ అనే రెండు మోడల్ ఆక్సిలరీస్ రెండు పక్క పక్కన వెంటనే రావు. ఎయిదర్ యూ షుడ్ గో అని వస్తుంది, లేకపోతే యూ మస్ట్ గో అని వస్తుంది. కానీ చాలామంది యూ మస్ట్ అండ్ షుడ్ అంటుంటారు. యూ మస్ట్ అండ్ షుడ్ అటెండ్ ద క్లాస్, యూ మస్ట్ అండ్ షుడ్ డూ ద హోంవర్క్ అని ఇలా చాలా రకాలుగా అంటుంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెండు మోడల్ ఆక్సిలరీస్ వెంటనే రావు. ఏదో ఒక మోడల్ ఆక్సిలరీ వస్తుంది. యూ షుడ్ డూ ద హోంవర్క్, ఆర్ యూ మస్ట్ డూ ద హోంవర్క్, ఆర్ యూ షుడ్ విజిట్ ద ప్లేస్, యూ మస్ట్ విజిట్ ద ప్లేస్. ఇలా ఏదైనా ఒక మోడల్ ఆక్సిలరీని తీసుకోవాలి. ఇన్ఫార్మల్తో ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు మనం క్యాజువల్గా ఉండొచ్చు. వీ డోంట్ నీడ్ టు యూజ్ ఎనీ ఫార్మల్ వర్డ్స్ లైక్ కుడ్, వుడ్ ఇలా. మళ్ళా థ్యాంక్ యూ, ప్లీజ్ అన్న కొంచెం మ్యాజికల్ వర్డ్స్ కూడా మనం ఎక్కువగా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ ఏ ఇన్ఫార్మల్ అండ్ ఫ్రెండ్లీ కన్వర్జేషన్. సో ఇప్పుడు వరకు మనం ఒక ఫార్మల్ కన్వర్జేషన్, ఒక ఇన్ఫార్మల్ కన్వర్జేషన్ చూసాం. ఇలా చూసినప్పుడు ఎలా మాట్లాడుకున్నామో చూసాం. ఇప్పుడు ఇంకా కొన్ని కన్వర్జేషన్స్ లైవ్గా చూసి ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం. ఇవాళ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి మనకు ఇప్పటికే 4 లక్షలకు పైగా ఇంగ్లీష్లో పదాలు ఉన్నాయి. మరియు ప్రతి 2 గంటలకి ఒక పదం మనకు జాయిన్ అవుతుంది. అంటే ఎవ్రీ 2 hours 1 న్యూ వర్డ్ ఈజ్ జాయినింగ్ ఇన్ ఇంగ్లీష్ డిక్షనరీ. అలా సంవత్సరానికి మోర్ దెన్ 2000 వర్డ్స్, సంవత్సరానికి 2000లకు పైగా పదాలు మన ఇంగ్లీష్ డిక్షనరీలో జాయిన్ అవుతూ ఉన్నాయి. ఇది ఇవాల్టి ఫ్యాక్ట్.